కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దైవవాక్యమును ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియాకాండము 25వ అధ్యాయము 1 నుండి 12 వరకున్న వచనాలను మనం ధ్యానం చేయబోచున్నాం. 4వ వాక్యం. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మును బలపరచువాడా, మీకు స్తోత్రం. సర్వ సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపిస్తున్నాం. కృప చొప్పున కనికరించండి. దీవెన, ఆశీర్వాదము దయచేయండి. మేలు చేత నింపండి. మీ కృపా బాహుళ్యము చొప్పున మమ్మను దర్శించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామములోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈరోజు మనము ధ్యానించుచున్న వంశం సునాద సంవత్సరము. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్యంలో దేవాది దేవుడు మోషేతో ఈ మాట తెలియపరుస్తూ ఇశ్రాయేలుతో, మోషే నీవు ఇలా చెప్పు, ఏంటంటే నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చిన తర్వాత భూమి కూడా మరి నా నామం పేరట విశ్రాంతి కాలము అనుభవించాలి అంటారు. అంటే విశ్రాంతి కాలము, విశ్రాంతి దినము ఎవరికి? మనుషుల కొరకు. అయితే భూమికి కూడా విశ్రాంతి కాలం కావాలి. 6 సంవత్సరాలు నీ చేను పంటను విత్తాలి, 6 సంవత్సరాలు సేద్యాన్ని చేయాలి. అయితే ఫలవృక్షాలే కానీ, తోటలే కానీ, ఏవైనా కానీ. అయితే 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము. అందులో మీరు పంట విత్తకూడదు. కనీసం నీ కారు చేల పంటను కూడా నువ్వు కోసుకోవద్దు. ఫలవృక్షాలు ఈ విధంగా కూడా నాటవద్దు. అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరము సస్యముగా నీకు, నీ దాసునికి, నీ దాసునికి, జీతగానికి, నీతో నివసించు పరదేశికి అందరికీ కూడా అది ఆహారంగా, దీవెనకరంగా మారుతుంది అంటూ ప్రభు చెప్పారు. ఆ తర్వాత 7 విశ్రాంతి సంవత్సరాలు, అనగా 7 ఏళ్ళు 49 చొప్పున జరిగిన తర్వాత ఆ 7 విశ్రాంతి కాలములు 49 సంవత్సరములుగా మారిన తర్వాత 7వ నెల 10వ నాడు
మీ స్వదేశమంతటా శృంగనాదం చెయ్యండి. అంటే శృంగము అనగా బోర. పండుగ చేయండి. 10వ వచనం. ఆ సంవత్సరమును అనగా 50వ సంవత్సరం శుద్ధిపరచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటించండి. ఇది సునాదముగా నుండును. దేవునికి స్తోత్రం. ఇది సునాద సంవత్సరం. ప్రియులారా, ఇక్కడ ప్రభు చెప్పిన ఆజ్ఞ ఏంటంటే 6 సంవత్సరాలు పంటను విత్తండి, 7వ సంవత్సరాన పంటను మీరు విత్తవద్దు అంటూ ప్రభు చెప్పారు. 7వ సంవత్సరాన పంట అనేది విత్తవద్దు, 6 సంవత్సరాలు మాత్రమే మీరు పంటను విత్తండి అంటూ మాట్లాడారు. అలాగా 7 సంవత్సరాలు అయిన తర్వాత 7 49, 50వ సంవత్సరం అది సునాద సంవత్సరం, మేబీ జూబిలీ సంవత్సరంగా అది మారుతుంది అంటూ చెప్పారు. ప్రియులారా, ఇక్కడ ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎక్కడైనా ఒక ఆజ్ఞను ఉంచారు అంటే ఆ ఆజ్ఞను అనుసరించినప్పుడు ఆశీర్వాదం, ఆ ఆజ్ఞను మీరినప్పుడు ప్రియులారా దాని వెనుక దేవుని యొక్క కోపము లేకపోతే ఆ మనిషికి ఆజ్ఞాతిక్రమం ద్వారా పాపము కూడా రావచ్చు. ఉదాహరణకి ఏదైనా వనములో ఈ వృక్ష ఫలమును తినవద్దు, ఇట్ ఈస్ ద కమాండ్, ఇది ఆజ్ఞ. దానికి లోబడితే గనక తప్పకుండా దేవుని కృపను, మహిమను, సహవాసం, శ్రేష్టమైన యుక్తమైన జీవితం. దానిని ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో తనకు పాపం కదా, ఆజ్ఞను హేతువు చేసుకుని పాపం కూడా వచ్చిందని భక్త పౌలు చెప్తారు. ఇప్పుడు నేను ఇక్కడ ఇలాగ తీసుకుంటున్నాను. ఒక కుటుంబం ఉంది, మరి కృష్ణా జిల్లా భాషలో 100 సెంట్లను ఎకరం అంటారు, ఇక్కడ గోదావరి భాషలో 10 కుంచాలు అంటారు. సరే, ఒక రైతుకి తెలంగాణ ప్రాంతం వచ్చేసరికి గుంటలు అంటారు. సో ఏదేమైనా పిల్లరా ఒక భూభాగం ఉంది. ఆ భూభాగము అతనికి ఆధారం అనుకుందాం. ఎవరికి? ఆ ఇంటి వారికి అది ఆధారం. అయితే ప్రభు వారు ఏం చెప్పారు? నువ్వు 6 సంవత్సరాలు విత్తు, 7వ సంవత్సరం విత్తవద్దు. ఈ సంవత్సరం పంటయే ఆ ఇంటికి ఆదాయం, ఆ బిడ్డలకు పోషణ, భార్య భర్తలకు అదే, ఇక అంతకు మించి వారికి ఏది లేదు అనుకుందాం. ఇప్పుడు 6 సంవత్సరాలు వారు పంటను విత్తి ఆ పంట ద్వారా వారు పోషించబడితే 7వ సంవత్సరం పంటను విత్తకపోతే వారి పరిస్థితి ఏంటి? నష్టమే కదా. అదే ఆధారం వాళ్ళకి. ఇప్పుడు ఆ పంటే లేనప్పుడు మరి సంవత్సర కాలం 365 రోజులు వారేం తిని బ్రతకాలి? అంటే దేవుడు ఇంత కఠినమైన ఆజ్ఞలు జారీ చేస్తారా? ఇంత కఠినమైన నిర్ణయాలు ప్రభువు చేసి ప్రజల మీద రుద్దుతాడా? అంటే పిల్లలు ఎప్పటికీ మనం అలాగున తలంచకూడదు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా మానవునికి క్షేమము కలగాలని చేస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, దేవుని వాక్యంలో నుంచి ఇందాక మనం 4వ వాక్యం చదివాం కదా, 4వ వాక్యం చదివాం. చూడండి 12వ వాక్యం. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతటా అదే పండిన పంట మీరు తిందురు అన్నారు. ప్రియులారా, ఇంకను మనము చదువుతూ క్రిందికి వస్తే ఈ 6 సంవత్సరాలు పంటను విత్తినప్పుడు 6వ సంవత్సరములోనట ప్రియులారా, 6వ సంవత్సరములో ఆ పంట ఎంత పండుతుందంటే 3 సంవత్సరములకు సరిపడిన పంట 6వ సంవత్సరంలో పండబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 6 సంవత్సరాలలో 6వ సంవత్సరమున ప్రియులారా 3 సంవత్సరాలకు
సరిపడినంత పంట ఎప్పుడైతే పండుతుందో, అంటే 6వ సంవత్సరం 3 ఏళ్లకు సరిపడిన పంట పండుతుంది. అంటే 7, 8, 9కి కూడా సరిపడిన పంట 6వ సంవత్సరం పండేస్తుంది. అంటే ఎప్పుడు పండుతుంది ఇది అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే పిల్లరా, మనం గుర్తు చేసుకోవాల్సిన మాట, దేవుని యొక్క ఆజ్ఞను వారెప్పుడైతే చేయుటకు ఇష్టపడుతున్నారో, ఎప్పుడైతే వారు జరిగించుటకు ఇష్టపడుతున్నారో, దేవుని కార్యము జరగడానికి దేవుడు ఇష్టపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ సంవత్సరం పంట ఆ సంవత్సరం వారికి పండుతుంది. అయితే వారు 7వ సంవత్సరం మా పంట భూమిలో విత్తనాలు విత్తము, ఈ భూమికి విశ్రాంతి కలగాలి, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ అని చెప్పి వారు ఎప్పుడైతే తలస్తారో, దేవుడు చేయబోయే కార్యం ఏంటంటే, ఆ 6వ సంవత్సరంలో పిల్లరా 3 సంవత్సరాలకు సరిపడినటువంటి పంట దేవుడు 6వ సంవత్సరం పండిస్తున్నాడు. 20వ వాక్యం, అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. స్తోత్రం. అంటే ఒక మనుషుడు దేవుని యొక్క ఆజ్ఞకి ఎప్పుడైతే లోబడుతున్నో, దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే విధేయత చూపుచున్నాడో, దేవుడు తన కార్యం చేయబోతున్నారు. స్తోత్రం. ఎంత కార్యం అంటే, 3 ఏళ్లకు సరిపడిన పంట 6వ ఏట అంటే సమృద్ధిగా పండబోతుంది. పిల్లరా, మరి దీనికి ఎక్కడైనా ఆధారాలు జరిగాయా, ఉన్నాయంటే బాగా గుర్తుపెట్టుకుందాం. 7వ దినం ఇశ్రాయేలుకి విశ్రాంతి దినం. 6 దినాలు వారు కష్టపడాలి. 6 దినాలు వారికి ఏ ఆహారం ఇచ్చారు దేవుడు? మన్నానిచ్చారు. 5 దినాలు కురిసిన మన్నా ఒక రోజుకి నిల్వ ఉండేది. 6వ దినాన కురిసిన మన్నా 2 దినాలకు సరిపడా కురిసేది, నిల్వ ఉండేది. రైట్, కరెక్ట్ కదా? 7వ దినాన వారికి 6వ దినాన కురిసిన మన్నా 7వ దినమునకు సరిపడినంతగా కురిసింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక రోజుకు మన్నా విషయంలో దేవుడు ఇలా కార్యం చేస్తే, భూమి విశ్రాంతి దినములు అనుసరించవలసినప్పుడు దేవుడు ఎందుకు ఆ కార్యం చేయరు? ఇప్పుడు ఇస్సాకు కూడా ఆ సంవత్సరం విత్తనాన్ని వేసి ఫలం ఎంత పొందాడు? 100 అంతలుగా పొందాడు. పిల్లరా, మరి మన జీవితంలో కూడా దేవుని నామం పేరట ఆజ్ఞకి ఎప్పుడైతే విధేయులమవుతామో, దేవుడు తన కార్యాన్ని చేయబోతున్నారు. ఆమెన్. దేవుడు తన కృపను విస్తరింపచేయబోతున్నారు. ఆమెన్. దేవుని యొక్క మాటకు మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడే దేవుని కార్యం అనేది ఉంటుంది. మనం ఏమంటామంటే, దేవుడు చేయనివ్వండి అప్పుడు చేద్దాం. లేదు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని ఆజ్ఞకు లోబడదాం. దైవ కృప మనకు తోడై యుండును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. మీ ఆదరణ ఆశీర్వాదం అందరికీ దయచేయండి అయ్యా. సమృద్ధికరమైన కృపతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.